జ్ఞానులు యేసయ్యని చూసినప్పుడు పూజించారు, జ్ఞానులు యేసయ్యని చూసి సాగిలపడ్డారు, జ్ఞానులు యేసయ్యకి సమర్పించుకున్నారు. మరి నువ్వు ఎంత జ్ఞానివి? నువ్వు జ్ఞానివైతే యేసుకి పూజిస్తావు, నువ్వు జ్ఞానివైతే యేసునికి సాగిలపడతావు, నువ్వు జ్ఞానివైతే యేసుకు నీ జీవితాన్ని సమర్పించుకుంటావు. మహాజ్ఞానులే యేసుని కనుగొన్నారు, మహాజ్ఞానులే యేసుని పూజించారు. జ్ఞానులుగా పిలువబడినటువంటి వారు యేసుకి నమస్కరించారు, జ్ఞానులుగా పిలువబడిన వారు యేసుకి సాగిలపడి ఆయనకి సమర్పించుకున్నాడు. మరి నీవు సాగిలపడట్లేదు, సమర్పించుకోవట్లేదు, ఆయన్ని పూజించలేకపోతున్నావు అంటే నీవు జ్ఞానివేనా అని నేను అడుగుతున్నాను. నిజంగా నువ్వు జ్ఞానివైతే యేసుని గురించిన సత్యాన్ని తెలుసుకుంటావు. వారు జ్ఞానులు, శాస్త్రాలు ఎరిగినటువంటి వారు. ఇదిగో వారు ఎక్కడ కాంట్రవర్షియల్ చేయకుండా యేసుని గ్రహించారు, ఆయన రక్షకుడని గ్రహించి ఆ రాజుని పూజించారు.